అనిపిస్తుంది, రాలేదేమో కూర్చోలేదేమో అని అనిపిస్తుంది. అయినా సరే నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నాతో ఉంటాడు అనే యొక్క మనసుతో ఉండి నేను ప్రార్థన పూర్వకంగా ఉంటాను. 365 రోజులు గడిచిపోయింది కదా, ఇంకొక రేపు ఒక్క రోజు అయితే 365 రోజులు గడిచిపోయింది. నా మటుకు మా ఫ్యామిలీ మేము చెప్తాము, జనవరి 1 తారీఖు మొదలుకొని 31వ తారీఖు వరకు, రేపు కూడా ఉంది కదా వరకు కూడా ఏ రోజు కూడా నీ సేవకులు ప్రార్థన చేయడం మానలేదు. మీరు అది గమనించండి. అందుకనే దేవుడు నేను భరోసా ఎప్పుడు కూడా బలంతో మాట్లాడతాను. నా దేవుడు ఖచ్చితంగా అన్ని నాకు చెప్పకుండా నా దేవుడు ఏది చెయ్యడు. ఏ సమస్య వచ్చినా చెప్తాడు, ఏ యొక్క పని చేయాలన్నా చెప్తాడు, ముందుకు నడవమని చెప్తాడు, వద్దు అని చెప్తాడు. ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్తాడు. ఎందుకంటే ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి దయచేసి యవనస్తులందరికీ నేను తెలియజేస్తున్నాను, ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలు మీరు కట్టుకోండి, బాగు చేసుకోండి. లోకాన్ని మీరు వెంబడించొద్దు. లోకం వేరు, మనము వేరు. లోకం ఎప్పుడు కూడా పాడు చేయాలని చూస్తుంది, దిగజార్చాలని చూస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు తల ఎత్తాలని చూస్తాడు. తల కిందకి తీర్చుకునేటట్టుగా యవనస్తుల నుంచే దేవుడు కారణం లేవు. దేవుడితో సంగతి చేయండి, ప్రార్థనలో ఉండండి, మీ జీవితాన్ని కట్టుకోండి. ఒక మంచి లైఫ్ యూనియన్ అడగండి, ప్రభా నేను ఇది అడుగుతున్నానయ్యా, నాకు ఇది కావాలి, ఈ న్యూయర్ నేను ఇది అనుకుంటున్నాను, నా మటుకు నేను అనుకున్న ప్రార్థన చేశాను. ఏమో తెలుసా, ఈ సంవత్సరము ఇదిగో విరామము లేకుండా కన్నీటితో ప్రతి కుటుంబంలో నేను ప్రార్థించాను. ఒకసారి కొన్నిసార్లు ప్రార్థన లేదు అని అనిపిస్తే మనసులో కన్నీళ్ళు వచ్చేసాయి, బాధ వచ్చేసేది. కొన్నిసార్లు నేను అయినా చెప్తాను, ఈ వారం ప్రార్థన ఎక్కడా లేదండి, ఎవరు చెప్పలేదు పెట్టుకోవడానికి అని. చాలా కన్నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడైతే నేను ప్రార్థన చేసి కానీ ఆ రోజు మరుసటి రోజునే అమ్మగారు మా ఇంట్లో పేరు పెట్టిందని అని చెప్పి మెసేజ్ ఫోన్ వస్తూ ఉండేది నాకు. దేవుడు అంతగా మనల్ని ఆలోచిస్తున్నప్పుడు దేవుడితో సాంగత్యం చేస్తే ఇలాంటి కార్యాలను చూస్తాం. కనుక మీ జీవితాన్ని నూతనంగా మీరు కట్టుకోండి. నూతనమైన సంవత్సరంలో దేవుడి కార్యాలు చూడండి. దేవుడి మాటలు తీర్చిన దాకా దేవుడి సాగులకి సమయం ఇద్దాము. మరి మనకున్న సమయాన్ని బట్టి వారు ముందుకు వెళ్తారు.